Hey Orange Army, welcome back to Orange Army Insider. ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు సన్ రైజ్ హైదరాబాద్ 5 మ్యాచెస్ ఆడింది. 5 మ్యాచెస్లో ఫస్ట్ మ్యాచ్ గెలిచి మిగతా 4 మ్యాచెస్ డ్యూ టు సమ్ రీజన్స్ ఓడిపోతూ వస్తుంది. ఈ సిచ్యువేషన్లో సన్ రైజ్ హైదరాబాద్ టేబుల్లో లాస్ట్ పొజిషన్లో ఉంది. సో ఇక్కడ కొంచెం మనం మాట్లాడుకుందాం, ఒకసారి క్లియర్గా మాట్లాడుకుందాం. సో సన్ రైజ్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్ మెగా ఆక్షన్ ఎప్పుడైతే పార్టిసిపేట్ చేసిందో అప్పుడు అన్ని టీమ్స్తో పోలిస్తే సన్ రైజ్ హైదరాబాద్కి కొంచెం డిసడ్వాంటేజ్ ఉండే. ఎందుకంటే మనము 75 crores పర్స్ని 100% యూజ్ చేసుకున్నాం. మనకు కావాల్సిన కోర్ టీమ్ని మనము రిటైన్ చేసి పెట్టుకున్నాం. అండ్ దాంతోపాటు మన ఇంకొక కోర్ టీమ్ని వదిలేసుకున్నాం. లైక్ బౌలింగ్లో ఇన్ని ఇయర్స్ మనకి కోర్ అయిన భువనేశ్వర్ కుమార్ని డ్యూ టు సమ్ రీజన్స్ లైక్ ఈ మెగా ఆప్షన్లో వదిలేసుకోవడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్, నటరాజన్ మనం యార్కర్ కింగ్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ యార్కర్ కింగ్ అని చెప్పుకునే నటరాజన్ని వదిలేయడం జరిగింది. సో ఇద్దరు బౌలింగ్ డిపార్ట్మెంట్కి 2 eyesలా ఉంటుండే సన్ రైజ్ హైదరాబాద్కి. సో ఈ మెగా ఆప్షన్ తర్వాత మన టీం ఏదైతే ఫేస్ చేసిందో మన పర్స్ 100% అయిపోయింది. మనకు కావాల్సిన టీంని మొత్తం రిటైన్ చేసుకున్న తర్వాత. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఆప్షన్కి వెళ్ళినామో మనకు తెలుసు షమీని తీసుకొచ్చినాం, అండ్ హర్షల్ పటేల్ని తీసుకొచ్చినాం, జేడీని తీసుకొచ్చినాం. సో ఇప్పుడు మన 2025 పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే లాస్ట్ మ్యాచ్దే ఎగ్జాంపుల్ తీసుకుందాం, సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ జీటీ. సో సన్ రైజ్ హైదరాబాద్లో ఎంతమంది డొమెస్టిక్ ప్లేయర్స్ ఉన్నారు ప్లేయింగ్ 11లో అనేది ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ డొమెస్టిక్ ప్లేయర్ ఎవరు? అనికేత్ వర్మ. హూ ఈజ్ అనికేత్ వర్మ బిఫోర్ ఐపీఎల్ 2025? చాలామందికి తెలీదు, కానీ ఇప్పుడు అనికేత్ వర్మ మేడ్ హిస్ స్లాట్ ఇన్ సన్ రైజ్ హైదరాబాద్. సన్ రైజ్ హైదరాబాద్ ఏదైతే మనం చెప్తామో వీ డోంట్ గెట్ స్టార్స్, వీ మేక్ స్టార్స్ అని చెప్పేసి అనికేత్ వర్మ ఆ వైజాగ్లో ఢిల్లీతో జరిగిన నాక్ తర్వాత ప్రతి ఒక్కరి కన్ను అనికేత్ వర్మ మీద. సో ఫస్ట్ డొమెస్టిక్ ప్లేయర్ అనికేత్ వర్మని మనము 100% బ్యాకప్ చేస్తున్నాం. వీనో డొమెస్టిక్ ప్లేయర్ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి టీంకి, ఎందుకంటే కన్సిస్టెన్సీ ఉండదు. ఐపీఎల్ లాంటి ఫార్మాట్లో కన్సిస్టెన్సీ చాలా కష్టమైనది, ఎందుకంటే ఆపోజిట్లో వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉంటారు. సో అనికేత్ వర్మని మనం మిడిల్ ఆర్డర్లో సెట్ చేసి పెట్టుకున్నాం. అసలు డొమెస్టిక్ ప్లేయర్ అయినా కానీ మనం బ్యాక్ చేసుకుంటూ వచ్చి అనికేత్ వర్మని పెట్టుకున్నాం. సో ఫస్ట్ డొమెస్టిక్ ప్లేయర్ అనికేత్ వర్మ. మన సెకండ్ డొమెస్టిక్ ప్లేయర్ ఎవరంటే మన లెగ్ స్పిన్నర్. మనం లాస్ట్ ఎప్పుడైతే రషీద్ ఖాన్ వెళ్ళిపోయాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్లేయర్ మన కన్సిస్టెన్సీగా సన్ రైజ్ హైదరాబాద్కి ఆడలే. కానీ మన సన్ రైజ్ హైదరాబాద్ ఈసారి ఆ రోల్ కోసం అన్సారీ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఎకనామికల్ లెగ్ స్పిన్నర్. మనం ఏదైతే ఒకప్పుడు రషీద్ ఖాన్ రోల్ని చూస్తున్నానో హీ నెవర్ యూస్ టు గివ్ మోర్ దెన్ 6 ఎకనామీ. సేమ్ అదే పొజిషన్లో సేమ్ అలానే ఫస్ట్ డెబ్యూ సీజన్లో ఒక డొమెస్టిక్ ప్లేయర్ డెబ్యూ సీజన్లో ఆపోనెంట్స్ కూడా టాప్ క్లాస్ బ్యాట్స్మెన్స్ని కూడా బోల్తా కొట్టించి మనకి కావాల్సిన బ్రేక్ త్రూస్ దగ్గర నుంచి మనకు కావాల్సిన స్లో డౌన్ కూడా తీసుకొస్తున్నాడు. సో మన సెకండ్ డొమెస్టిక్ ప్లేయర్ అయిన జీషాన్ అన్సారీ ఈజ్ గివింగ్ ఈజ్ 100%. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డొమెస్టిక్ ప్లేయర్స్ని సన్ రైజ్ హైదరాబాద్ బ్యాక్ చేస్తుంది అంటే అది లాంగ్ టర్మ్ ఉద్దేశించుకొని బ్యాక్ చేస్తుంది. సో జీషాన్ అన్సారీ టీంలో కన్ఫామ్ ఉంటాడు అండ్ ప్రతి మ్యాచ్ ఆడతాడు. మనం బ్యాక్ చేస్తున్నామంటే దానికి ఒక పెద్ద రీజన్ అయ్యే ఉంటుంది. వీళ్ళిద్దరి మీద కన్నేసి అయితే పెట్టండి. అండ్ ద థర్డ్ నేమ్ సిమర్న్జీత్ సింగ్. మనకు తెలుసు సిమర్న్జీత్ సింగ్ లాస్ట్ సీజన్ సిఎస్కేకి ఆడిండు అని చెప్పేసి, కానీ సన్ రైజర్స్ ఎంత బ్యాక్ చేస్తుందంటే సిమర్న్జీత్ సింగ్ని ఒక డొమెస్టిక్ ప్లేయర్ని ప్లేయింగ్ 11లో పెట్టుకొని మనం వెళ్తున్నాం, ఒక బౌలింగ్ డిపార్ట్మెంట్లో అది కూడా. సో ఈ 3 డొమెస్టిక్ ప్లేయర్స్ని పెట్టుకొని ఈ 5 మ్యాచెస్ సన్ రైజ్ హైదరాబాద్ బరిలోకి దిగింది. అండ్ అభినవ్ మనోహర్ కూడా డొమెస్టిక్ ప్లేయర్ లిస్ట్లోనే యాడ్ అవుతాడు. సో సన్ రైజ్ హైదరాబాద్ కాన్ఫిడెన్స్ చూడండి, సన్ రైజ్ హైదరాబాద్ ప్లానింగ్ చూడండి. ఎందుకంటే ఒకటి అర్థం చేసుకోవాలి మనం యాజ్ ఎ ఫ్యాన్స్, ఐపీఎల్ 2025 అనేది మెగా ఆప్షన్ తర్వాత వస్తుంది. మెగా ఆప్షన్ తర్వాత 10 టీమ్స్లో 9 టీమ్స్ క్యాప్టెన్ ఇండియన్స్. అండ్ మన సన్ రైజ్ హైదరాబాద్ ఈజ్ ద ఓన్లీ టీమ్ విచ్ హ్యాస్
overseas captain, which is our Pat Cummins. Even Pat Cummins doesn't have Simranjit Singhని Pat Cummins కలవడం కూడా ఫస్ట్ టైం. వాళ్ళిద్దరూ ఒకరినొకరు తెలుసుకోవడం కూడా ఫస్ట్ టైం. సో మనము టైం ఇవ్వాలి వాళ్ళకి.